హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పూజకి నేనైతే గులాబీ పూలు ఆ చెట్టుకి ఈ చెట్టుకి కలిపి ఒక 4-5 పూలు చాలా బాగా వచ్చినాయి. బియ్యం కడిగి నీళ్ళు వేస్ట్గా అయితే పారబోయినండి, మొక్కలకు పోస్తూ ఉంటాను. మనం అప్పుడప్పుడు ఆమ్లెట్లు వేసుకుంటాము. ఆ పొక్కులన్నిటికి ఉన్న ఉల్లిపాయ తొక్కలు కానీ ఏ అయినా సరే ఆ చెట్టు మొదల్లో కాస్త దూరంలో పెడతాను. పువ్వు కూడా చాలా బాగా చూడడానికి కూడా సైజు బాగా పెరుగుద్ది. అప్పుడు అంటే ఎక్కువ కాదు, అప్పుడప్పుడు వేస్తుంటాను. చూడండి, ఈరోజు పూజకైతే మాత్రం నాకు పూలు సరిపోతాయి. అవే కాదు, మా గార్డెన్లో ఇంకొక మొక్క ఉంది. ఇదైతే మాకు గార్డెన్లో చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే వాటి వాసన అంత బాగా ఉంటుంది కాబట్టి మా పక్కన వాళ్ళు కూడా అడుగుతారు, ఏంది మీ గార్డెన్లో పువ్వు ఏదో వాసన వస్తుందని. సెంటు మల్లె చూడండి, ఈరోజైతే చాలా బాగా 4-5 బంచులు వచ్చాయి. ఇకపోతే ఒంటి రెక్క మందారాలు, అవి కూడా ఈ పూటకైతే పూజ సరిపోతాయండి. ఇవి పూజ చేసుకోవడానికి వీటిని చిలకముక్క పూలు అంటారు, మరి మీరేమంటారు మాకైతే తెలియదు. అవి కూడా ఉన్నాయి కానీ ఇవి సరిపోతాయి ఈ పూట. వీటితో పాటుగా కాకరకాయలు కూడా ఒక 1/4 కేజీ దాకా ఉన్నాయి. అవి కూడా కోసేసుకోకపోతే చెట్టు మీదనే పండిపోతాయి కాబట్టి 1/4 కేజీ అయినా కూర అయిపోయిందండి. కాకరకాయ అంత టేస్ట్. ప్రతి ఒక్కళ్ళకి ఆ కాకరకాయ కూర అంటే చాలా, మా ఇంట్లో మా బాబు అయితే చాలా ఇష్టపడతాడు కాకరకాయ. అందుకనే వాటిని కూడా కూరకు సరిపడా. బీర చెట్టు చూడండి, కాపు కాసి అంత అయిన తర్వాత ఎండిపోయింది. అయినా సరే చూద్దాం, అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంది. అంటే ఫస్ట్ కాసినంత కాపు సైజు రాకపోయినా సరే మనకు మాత్రం కూరకు సరిపడా ఒక 4 బీరకాయలు అయితే వచ్చేసినాయి. ఇవి కూడా పక్కన పెట్టేసి ఆ బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. 5 నిమిషాలు పడుతుందండి. చెట్టు మీద అలా కోసుకొని ఇలా వండుకుంటాం. కొంచెం సైజు తగ్గినా కూడా అవి కూడా చూడండి ఒక 4 బీరకాయల దాకా వచ్చినాయి. చక్కగా ఈ పూటకైతే కూర గడిచిపోయిద్ది. వాటికి తోడు చెట్టు మీద మాదే నాటు మునగ, కాయలు సైజు సన్నగా ఉన్నాయి. అయినా సరే అవి కూడా సాంబార్లో పెట్టుకోవచ్చు ఎంత చక్కగా. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు నేను చేసిన మా గార్డెన్లో చిన్న పని. ఇది పూజకు పూలు కోసుకోవటం, కూరకి బీరకాయలు, కాకరకాయ.